ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు మరియు క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. దూత యోసేపుకు చెప్పిన మాటలు ఈ రోజు యొక్క అంశం. ద ఏంజల్స్ వర్డ్స్ టు ద జోసెఫ్. ఎందుకు జోసెఫ్కు లేక యోసేపుకు దేవుని మాటలు లేక దేవుని దూత యొక్క మాటలు అవసరమా అంటే తప్పకుండా అవసరం. ఎందుకంటే ఒక గొప్ప అద్భుతాన్ని మరి జరగబోతూ ఉంది. ఆ జరగబోయే అద్భుతాన్ని గురించి యోసేపు కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ రైట్ టైంలో దేవుడు తన దూతను పంపించి ఆ మాటల ద్వారా యోసేపునకు కంఫర్ట్ చేయబోతూ ఉన్నాడు. మత్తయి 1:18 యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాను. ఎప్పుడైతే మరియమ్మ గర్భము ధరించిందో, ఎవరికైనానండి యోసేపు స్థానంలో ఎవరున్నా అది భరాయించలేనటువంటిది. యోసేపు కూడా అదే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ యోసేపు నీతిమంతుడు కాబట్టి ఈ విషయాన్ని బయటికి చెప్పి లేక చుట్టుప్రక్క వారికి చెప్పి బంధువులకు చెప్పి మరియను అవమానపరచటం యోసేపునకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎందుకు? ఆయన నీతిమంతుడనే మాట వ్రాయబడి ఉంది. కానీ ఒకటి ఆలోచించుకుంటూ ఉన్నాడు, ఆమెను విడనాడాలని ఆలోచించుకుంటూ ఉన్నాడు. అట్టు ఆలోచించుకొనుచు ఉండగా 1:20 అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచు ఉండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె యొక్క కుమారుని కనబోతూ ఉంది. ఎప్పుడైతే ఆయన స్వప్నమందు ఆమెను విడనాడాలని మరి ఆలోచించుకొనుచూ ఉండగా, అప్పుడే మంచి సందర్భంలో దేవుడు తన దూతను యోసేపు దగ్గరికి పంపించి, ఆమె ఎవరికి జన్మనివ్వబోతుందో, ఎలా జన్మనివ్వబోతుందో ఈ వివరణ అంతా కూడాను చాలా వివరంగా యోసేపునకు ఈ దూత వర్తమానం ఇచ్చాడు. ఏమనిచ్చాడు? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నీవు భయపడకు, అవమానంగా తలంచుకు, ఆమెను తప్పుగా అర్థం చేసుకోకు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆమె యొక్క కుమారుని కనబోతుంది. పుట్టబోయే కుమారుడు యోసేపు ఎలా ఉంటాడో తెలుసా? 21 తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడను అని వివరంగా దేవుని దూత మరి యోసేపునకు చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తదుపరి కింది వచనంలో చూస్తే ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అనే మాట దేవుడి భాషాంతరమున మనకు తోడని అర్థము. ప్రియ దేవుని బిడ్డ, ఈ 2025 మీరు జరుపుకోబోతున్నటువంటి క్రిస్మస్ కు దేవుడు మీకు తోడయుండును అనేటటువంటి మాటను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ తదుపరి యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఆందోళన చెందుతూ ఉన్నాడు, ఆలోచించుకొనుచూ ఉన్నాడు. ఆ సందర్భంలో దూత ఇచ్చినటువంటి మాట ద్వారా లేక వర్తమానము ద్వారా యోసేపు చక్కగా కంఫర్ట్ అయ్యాడు. చక్కగా అర్థం చేసుకుని ఆమె శిశువునకు జన్మనిచ్చేంత వరకు బహు జాగ్రత్తగా మరి మరియను ఆయన పోషించినట్లేక సంరక్షించినట్టు, ఆమెను చాలా జాగ్రత్తగా ఆమెను దిననిత్య జీవితంలో మరి కాపాడుకుంటూ భద్రతనిస్తూ భర్తగా తన పాత్రనేమిటో చూపించినటువంటి యోసేపుగా కనిపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో కూడాను ఎన్నో అవమానకరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని మనం ఇతరులకు చెప్పేదాన్ని కూడా సిగ్గుపడేటటువంటి సమస్యలు ఉంటాయి. ఏదేమైనా, ఎప్పుడొచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా, ఎటువంటిది వచ్చినా దానికి పరిష్కారం నా దేవుడే. యోసేపునకు పరిష్కారం ఆ దూత దేవుడు చెప్పిన మాటలను యోసేపునకు చెప్పగా, యోసేపు వాటిని విని ఆలకించి విడనాడాలనుకున్న ఆలోచన నుండి ఆయన బయటికి వచ్చి ఆమెను చాలా జాగ్రత్తగా సంరక్షించినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఇటువంటి సంరక్షణ భయముతో, భీతితో, ఆందోళన చెందుతూ అవమానం అనుకుంటున్నటువంటి సందర్భంలో నా దేవుడు ఈ యొక్క క్రిస్మస్ ద్వారా నీకిచ్చే వర్తమానం, ఆయన నిజాయితీని, నీ యొక్క భక్తిని ఏందో ఆయన ఈ క్రిస్మస్ సందర్భంగా మరి చూపించబోతూ ఉన్నాడు. ప్రభు కృప నీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94 805
8503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.